హైటెక్ సిటీ చుట్టుపక్కల గాలిలో కాలుష్యంపై హైదరాబాద్ IIIT నిర్వహించిన అధ్యయనంలో ఆందోళన కలిగించే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో కాలుష్య కారకులైన అతి సూక్ష్మ ధూళి కణాల PM2.5 సూక్ష్మ ధూళి కణాలు PM10 ఆందోళనకరమైన స్థాయిలో నమోదయ్యాయి. ఇంటా బయట కూడా ఇదే స్థాయిలో నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కోకాపేటలో PM2.5 కారకాలు ఏకంగా 52 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. ఈ చుట్టుపక్కల ఈ మధ్య హైరైజ్ భవనాల నిర్మాణాలు పెరుగుతుంది. పలు బడా సంస్థలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి. దీనివల్ల దుమ్ము ధూళి పెరుగుతుంది. ఇది గాలిని విషపూరితం చేస్తుంది. నిర్మాణ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వాయు కాలుష్యం పెరుగుతుందని చెప్పవచ్చు. కొన్ని కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక చలికాలంలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు పారిశ్రామిక వాడలున్న ప్రాంతాలలోనే ఎక్కువగా వాయు కాలుష్యం ఉండేది. ఆ తర్వాత పెరుగుతున్న వాహనాల వల్ల కూడా గాలి కలుషితమయ్యేది. ఇప్పుడు నగరం విస్తరించడం కూడా ఒక కారణమవుతుంది. బహుళ అంతస్తుల భవనాలు పెరగడం వల్ల కొత్తగా గాలి విషపూరితం కావడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి నిర్మాణాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.